డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం 6th క్లాస్లోని బాలనాగమ్మ అనే పాఠంలోని ప్రశ్నలు జవాబులు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. 6th క్లాస్లోని 10th లెసన్ బాలనాగమ్మ, ఇందులోని ప్రశ్నలు జవాబులు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఒకసారి చూడండి. అడవిలో దిక్కులేని పక్షుల తీరుగా తిరుగుతున్న లక్ష్మీదేవమ్మ పిల్లలను మేనమామ వద్దిరాజు ఇంటికి తీసుకొని పోయాడు. అతడు పిల్లలను ఇంటికి తీసుకొని పోకపోతే ఏం జరిగి ఉండేదో ఊహించి రాయండి. ఇక్కడ ప్రశ్న ఒకటే అబ్బా, ఏం లేదు. లక్ష్మీదేవమ్మ పిల్లలు ఉన్నారు కదా, లక్ష్మీదేవమ్మ పిల్లలు 7 మంది ఉన్నారు కదా అమ్మాయిలు. ఆ అమ్మాయిలు 7 మందిని కూడా తన తండ్రి అయినటువంటి నవంభోజరాజు అడవిలో వదిలిపెడతారు కదా. అడవిలో వదిలిపెట్టి అలాగే తన రాజ్యానికి వస్తారు కదా. అయితే ఆ పిల్లలు ఉదయం లేచి చూడగానే తన తండ్రి కనపడాడు, ఆ పిల్లల యొక్క తండ్రి కనపడాడు. అయితే తమ తండ్రి ఏమయ్యాడోనని అడవిలోని పిల్లలు ఏం చేస్తారంటే ఎటు పడితే అటు తిరుగుతున్నారు. పిల్లలు ఒంటరిగా అయిపోయినారు. అప్పుడు ఏం జరిగిందంటే అక్కడ వేటకు వచ్చినటువంటి పిల్లల యొక్క మేనమామ ఉంటారు కదా, ఆ మేనమామ ఒకవేళ ఆ పిల్లలను చూడకుండా ఉండి ఉంటే, ఆ పిల్లలను మేనమామ చూడకుండా ఉండి ఉంటే ఏం జరిగి ఉండేదో ఒకసారి మీరు రాయండి. చూడండి. అడవి జంతువులు పిల్లలపై దాడి చేసేవి. ఇక్కడ పిల్లల యొక్క మేనమామ ఆ పిల్లలను చూసి ఉండి లేకపోతే ఇట్లా ఆ పిల్లలు ఏమయ్యేవారంటే ఆ పిల్లలపైన అడవి జంతువులు దాడి చేసేవి. అడవి జంతువులు ఆ పిల్లలపైన దాడి చేసి చంపేసేవి. ఎట్లా అంటే ఆ పిల్లలు చిన్నపిల్లలు, వాళ్ళకి ఎటుపోవడానికి రాదు. అందులోని అమ్మాయిలు కూడా పెద్దగా ఏదైనా విద్యలు ఏమైనా వస్తాయంటే ఏ విద్యలు రావు. కట్టె ఫైట్ కానీ, కర్రసాం కానీ ఇలాంటి విద్యలు కూడా ఏవి రావు. అందులో వాళ్ళతో ఏమి కూడా లేవు వాళ్ళ దగ్గర. అందుకే ఆ పిల్లల మీద అడవి జంతువులు దాడి చేసి చంపేసేవి. ఓకేనా. చూడండి, ఫస్ట్ పాయింట్, అడవి జంతువులు పిల్లలపై దాడి చేసేవి. సెకండ్ చూడండి, పిల్లలకు తినడానికి ఆహారం దొరకక ఆకలితో చనిపోయేవారు. ఇక్కడ చూడండి, ఆ పిల్లలకు ఆహారం దొరకక వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే చనిపోయేవారు. పిల్లలకు తినడానికి ఆహారం దొరకక ఆకలితో చనిపోయేవారు. ఇక్కడ ఆ పిల్లల మేనమామ ఆ పిల్లలను అడవిలో చూడకుండా ఇంటికి తీసుకోకుండా పోయి ఉంటే ఆ పిల్లలకు ఆహారం దొరకకుండా ఆ పిల్లల ఆకలితో చనిపోయారు అడవిలోనే. నెక్స్ట్, అందరూ కలిసిమెలిసి లేకుండా విడిపోయేవారు. ఇక్కడ ఆ పిల్లలు 7 మంది ఉన్నారు కదా అమ్మాయిలు, ఆ 7 మంది కూడా అడవిలో ఉన్నారు కదా. ఒకవేళ వాళ్ళ మేనమామ ఇట్లా చూడకుండా ఉండి ఉంటే అడవిలోనే పిల్లలందరూ విడిపోయేవారు. ఎందుకు విడిపోయేవారు చూడండి. ఆ పిల్లలందరూ ఒక దగ్గర గుంపుగా ఉంటారు. ఆ పిల్లల మీదకి ఏదో ఒక అడవి జంతువు, పులి కానీ, సింహం కానీ, ఇంకా ఏదైనా సరే ఆ పిల్లల మీద దాడి చేయడానికి వస్తే ఆ పిల్లలు ఏం చేస్తారు, ఒక్కరొకరు ఒక దిక్కుకు పరిగెడతారు. అప్పుడు ఏమవుతారు, అందరు విడిపోతారు. అట్లా పిల్లలకు ఉండడానికి ఇల్లు ఉండేది కాదు. మరి పిల్లలు అడవిలో ఉండరు కదా, ఆ పిల్లలకు వాళ్ళ ఉండడానికి ఇల్లు ఉంటుందా? ఉండదు. మరి పిల్లలకు ఉండడానికి ఇల్లు ఉండేది కాదు. ఎస్. నెక్స్ట్, పిల్లలకు జ్వరం, రోగాలు వచ్చి చనిపోయేవారు. మరి పిల్లలు అడవిలో ఉన్నారు, అసలు మనుషులే లేరు, అడవి జంతువులు, అమ్మ లేదు, నాన్న లేడు, ఎవ్వరు లేరు. మరి ఇక్కడ వాళ్ళ మేనమామ ఇంటికి తీసుకుపోయి లేకుంటే పిల్లలకు రకరకాల రోగాలు, జ్వరాలు వచ్చి చనిపోయేవారు. నెక్స్ట్, ఎండ, చలి, వాన నుండి ఇబ్బందులు పడేవారు. ఆ పిల్లలు ఏమయ్యేవారంటే ఎండ నుండి, వాన నుండి, చలి నుండి ఇబ్బందులు పడేవారు. ఆ పిల్లలు ముఖ్యంగా అడవిలోనే ఉంటారు కదా. మరి ఎవరింటికి తీసుకోపోకుండా ఉంటే అడవిలోనే ఉండేది వాళ్ళు. మరి అడవిలో ఇండ్లు ఉండవు, ఏముండవు. మరి ఏముంటుంది అప్పుడు? ఏమైతే చూడండి, ఎండ కొడుతుంది, చలి పెడుతుంది, వాన వస్తుంది, వానకు తడుస్తారు. ఇలాంటి ఎన్నో ఇబ్బందులు పడేవారు ఆ పిల్లలు. నెక్స్ట్, చదువుకు దూరం అయ్యేవారు పిల్లలు. ఇక్కడ వాళ్ళ మేనమామ ఇంటికి తీసుకుపోయి లేకుండా ఉంటే ఆ పిల్లల చదువు కూడా దూరం అయ్యేవారు. తల్లిదండ్రులు లేని పిల్లలుగా బ్రతికేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పిల్లలు ఏదో ఒక రకంగా బ్రతికినప్పటికీ కూడా తల్లిదండ్రులు లేని పిల్లలుగా బ్రతికేవారు. తల్లిదండ్రులు లేని పిల్లలు మరి ఎలా ఉంటారు, ఎలా ఇబ్బందులు పడతారో మనందరికీ తెలుసు.
బంధాల విలువలు తెలిసేవి కావు. మరి తల్లిదండ్రులు ఉంటేనే కదా మనకు బంధాల గురించి చెప్పేది, విలువల గురించి చెప్పేది, మొరల్ వాల్యూస్ గురించి చెప్పేది. మరి తల్లిదండ్రులు లేరు అక్కడ. హ్మ్. వాళ్ళని చూసుకోవడానికి ఎవ్వరు లేరు. మళ్ళీ వాళ్ళకి రిలేషన్స్ అంటే ఏంటో తెలియదు. వాల్యూస్ అంటే ఏంటో తెలియదు. అంటే ఇక్కడ బంధాలు, విలువలు తెలిసేవి కావు.